హాయ్ గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే సాంబార్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. ముందుగా అయితే పప్పు కడుక్కొని కుక్కర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే ఉడికింది కదా, ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం. సాంబార్ అని ఆయిల్ వేసుకోవాలి. బొగన పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు కొద్దిసేపు అయితే నూనెలో అయితే అట్లే ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయితే ఫస్ట్ మునక్కాయలు ఉడికించుకోవాలి. గాలి పోయేదాకా చూసుకోవాలి. కుక్కరు ఆవిరి అంతా బయటికి వెళ్ళిపోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ, ఆనకాయ, మునక్కాయ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే. కూడా ఒక 5 to 10 minutes అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి. సాంబార్లకు చింతపండు రసం వేస్తాం కాబట్టి చింతపండు అయితే కలిపి పెట్టుకోవాలి. మధ్యలో కూరగాయల ముక్కలు కలుపుతూ ఉండాలి. పసుపు వేసుకోవాలి కొంచెం. పప్పు ఉడకలే మళ్ళా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కూరగాయల ముక్కలు. ముక్కలు బాగా ఉడికేదాకా కలపాలి. కరివేపాకు వేసుకోవాలి. సాంబార్ కాబట్టి పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన దాకా ఉడికియాలి. మ్యాక్సిమం మన కూరగాయల ముక్కలు అయితే ఉడికినాయి. ఉడికేసినాయి. ఫైనల్గా అయితే ముక్కలన్నీ ఉడికినాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. సాంబార్లో చింతపండు రసం పోసినాక మన పులుపుకు మనం ఎంత టేస్టీ అయితే తింటామో అట్లా అంత పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చూస్తుంది. కారం సరిపోలే, మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. మాకైతే అన్నీ సరిపోయినాయి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేయాలి కొంచెం. అంతే. ఇంకా ఉప్పు కారం సాంబార్ పొడి వేసిన తర్వాత ఇంకా బాగా మరగబెట్టుకోవాలి సాంబార్. ఒక 5 to 10 minutes అయితే మరగబెట్టుకోవాలి. కొన్ని
మసులుతుంటే స్మెల్ బాగుంటుంది. మళ్ళీకి ఆకలి అవుతుందా? లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది సాంబార్లో. బెల్లం వేసుకొని మరగబెట్టుకోవాలి. మనకి అలా అంతే గాయ్స్, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.